హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీతు మోక్ష వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో రిబ్బన్తో జడలు ఎలా కట్టాలో ఈ వీడియోలో చూద్దాం. ఇదిగోండి, రిబ్బన్ని ముందుగా మిడిల్ పార్ట్లో తీసుకొని ఆ విధంగా కట్టాలి, ముడివేయాలి. ఆ రకంగా కూడా వెళ్ళొచ్చని చూపిస్తున్నాను. ఈ రిబ్బన్తో జడలు వేయడం నాకు రాదు. ఇప్పుడు మా పాపకి మా అమ్మ చేత జడలు అల్లిస్తున్నాను. ఇదిగోండి, ఒక సైడు హాఫ్ పార్ట్ రిబ్బన్లో 4 కుచ్చులు వచ్చేటట్లుగా చేస్తుంది మా అమ్మ. ఇంకా అన్నీ ఒకే లెవెల్లో ఉండాలి కాబట్టి ఆ 4ని కొద్దిగా సరి చేస్తుంది. ఇంకో సగంని అవి కూడా 4 కుచ్చులకు రావాలి. ఒక 2 వచ్చాయి, ఇంకొక దాన్ని అదే విధంగా మొత్తంగా 8 కుచ్చులు ఇప్పుడు వేసే జడకి 8 కుచ్చులుగా వేసుకోవచ్చు, లేకపోతే 6 కుచ్చులు వచ్చే విధంగా అయినా చేయొచ్చు. ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు ఆ జడని, ఆ రిబ్బన్ ఉంది కదా, ఆ రిబ్బన్ని వెడల్పుగా చేస్తుంది. ఫ్లవర్ లాగా బాగా కనపడుతుంది అలాగని చేసినట్లయితే. ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ మా ఛానల్లో ఒక షార్ట్గా పెట్టున్నాను. అంటే రిబ్బన్ ఇట్లా అల్లడం రాకపోయేసరికి నేను కుచ్చులాగా కట్టేసి కుట్టేశాను, పప్పికి తయారు చేసి షార్ట్గా పెట్టున్నాను మా ఛానల్లో. ఎవరైనా రాని వాళ్ళు నేర్చుకుంటారని చెప్పి ఇప్పుడు వీడియో తీసి పెడుతున్నాను. ఇదండి, ఇప్పుడు ఈ జడకైతే 6 కుచ్చులు ఉన్నాయి. ఇదండి, ఆ విధంగా అల్లొచ్చు. అంటే సగం జడ నుంచి సగంలోనే ముందు జడకి అల్లేసి కుచ్చు పోసింది. అదండి, అది మామూలు చెప్పడానికి అని చెప్పి దీంట్లో 6 కుచ్చులు, ఇది 8 కుచ్చులు తేడా చూపిద్దామని మీకు అట్లా ఏమని చెప్పాను మా అమ్మని. ఈక్వల్గా ఉండాలి కట్టేటప్పుడు. ఇదండి, ఇప్పుడు జడ అల్లడం పూర్తయింది. ఈ విధంగా రిబ్బన్తో కుచ్చులు వేయచ్చు. ఇది ఇంకొక పద్ధతి, జడను మడిచి కుచ్చులు అల్లడం. ఈ విధంగా కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. జడను పూర్తిగా అల్లుకొని రిబ్బన్ని జాయిన్ చేయాలి. ఇది కూడా జడ రిబ్బన్ మిడిల్లో తీసుకొని ఆ విధంగా అల్లుకుంటూ రావాలి కొద్దిగా. ఇప్పుడు అల్లిన తర్వాత ముడేస్తుంది, గట్టిగా లాగాలి. ఇదండి, ఇప్పుడైతే అది 2 మడతలే, జడని 2 మడతలు వేసి కడుతుంది. ఇప్పుడు ముడిపడింది. ఇదండి, ఆ విధంగా ఉంచి ఈ సగం పార్ట్లో కుచ్చులు వేయడానికి వేస్తుంది కుచ్చులు. ఇప్పుడు ఈ వీడియోలో 3 మాత్రమే వేస్తున్నాము కుచ్చులు. ఇంకో సగంలో ఇంకొక 3 కుచ్చులు. ఈ విధంగా మొత్తంగా 6 కుచ్చులు వచ్చాయి. ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు రిబ్బన్ని సరి చేస్తుంది. ఆ విధంగా రిబ్బన్ సరి చేస్తే బాగా కనపడుతుంది ఫ్లవర్ లాగా. ఇప్పుడు ఫ్లవర్ లాగా అల్లడం రెడీ అయింది. ఇప్పుడు రెండో జడకు కూడా అదే విధంగా రిబ్బన్లో మిడిల్ పార్ట్ తీసుకొని ఈ విధంగా అల్లాలి, వీడియోలో చూపించినట్టుగా. రిబ్బన్ లెంత్ నేను తక్కువ తీసుకోవడం వల్ల కొస నుంచి అల్లుతున్నాము. లేకపోతే రిబ్బన్ లెంత్ ఎక్కువగా తీసుకున్నట్లయితే 1 మీటర్ అట్లాగా ఇంకా 2000 పై నుంచి అల్లుకుంటూ ఉండొచ్చు.
ఇప్పుడు అల్లిన తర్వాత జడకు అల్లిన తర్వాత కొసలో ఈ విధంగా ముడి వేయాలి. ఇదండి ముడి వేసిన తర్వాత ఈ విధంగా సగం రిబ్బన్‌లో 4 కుచ్చులైనా వేయొచ్చు. 3 కుచ్చులైనా వచ్చేటట్లు చేయొచ్చు. ఇదేండి ఇక్కడ ముందుగా 4 కుచ్చులు వేయడానికని చెప్పి ఆ విధంగా చిన్నగా కుచ్చులు తీసుకోవడం జరిగింది. తర్వాత నేను వద్దని చెప్పాను. వీడియో స్టార్టింగ్‌లో 8 కుచ్చులు వీడియో తీసాం కదా! ఇప్పుడు వద్దని 3 కుచ్చులు 6 కుచ్చులు తీయడం జరిగింది. ఏదైనా సరే 2 జడలకి ఒకే రకంగా కుచ్చులు ఉండేటట్టు వేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.